మోటార్ సైకిల్ స్టాండ్ వేస్తూ కనిపించాడు ఆమె భర్త సాగర్. పిల్లలు, బయలుదేరండి బయలుదేరండి, అంకుల్ వచ్చేశారు. తన ఇంట్లో ఆడుకుంటున్న ఇరుగు పొరుగు ఇళ్లలోని పిల్లలను పంపించే ప్రయత్నం పడింది సురేఖ. సాగర్ లోపలకు వచ్చాడు. హాయ్ అంకుల్ చెప్పింది ఒక పిల్ల. బాయ్ అంకుల్ అన్నది ఇంకో పిల్ల. ఇలా జరగటం ఆ ఇంట్లో కొత్తేమీ కాదు. సాగర్, సురేఖ దంపతులు ఆ కాలనీలోని ఆ ఇంటికి అద్దెకు వచ్చిన రోజు నుండి అదే తంతు. ఇప్పటికి 2 సంవత్సరాలైనా సురేఖ తన అలవాటును మానుకోలేదు. సురేఖ పెద్దగా చదువుకోలేదు. కుటుంబాన్ని చూసుకోవటమే ఆమె ముఖ్యమైన పని. కంటికి కనబడిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, చనువుగా మాట్లాడడం ఆమె సహజ గుణం. కానీ ఆమె భర్త చాలా సైలెంట్. వచ్చేది తెలియదు, వెళ్ళేది తెలియదు. అంత ప్రశాంతంగా ఉంటాడు. వాళ్ళ వీధిలోనే కాకుండా కాలనీలోని మిగిలిన వీధులలో ఉన్న ఇళ్లల్లో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్కు సురేఖ హాజరవుతుంది. తానే కలగ చేసుకొని వాళ్ళ పనులలో సహాయపడుతుంది. ఇలాంటి ఎన్నో ప్లస్ పాయింట్లు సురేఖ దగ్గర ఉన్నాయి. అందువల్లనే సురేఖ అన్నా, ఆమె కుటుంబం అన్నా ఆ కాలనీలో వాళ్ళందరికీ గౌరవం, మర్యాద. సహాయం చేయాలనే మంచి గుణం కలిగిన సురేఖకు తగిన భర్త దొరకడం ఆమె అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఇతరులకు చేసే సహాయ పనులకు సాగర్ ఏనాడూ ఎదురు చెప్పలేదు. ఇంట్లోకి వచ్చిన సాగర్ కాళ్ళు చేతులు కడుక్కొని రిలాక్స్ అయ్యి టీపా మీదున్న టీవీ రిమోట్ తీసుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో వాలిపోయాడు. కాఫీ గ్లాస్ తీసుకొని అక్కడికి వచ్చిన సురేఖ సాగర్కు కాఫీ గ్లాస్ అందిస్తూ సోఫాలో భర్త పక్కనే కూర్చుంటూ, ఏమిటండి టయర్డ్గా ఉన్నారు? ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా అని అడిగింది. ఆఫీస్ అంటే పనులు ఎక్కువ తక్కువలు ఉండటం మామూలే, అది కాదండి. ఆరోగ్యం బాగుంటేనే కదా కష్టపడి పని చేయగలరు, అందుకే అడిగాను. అదంతా ఏమీ లేదు, నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఏమండి, మీ దగ్గర ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. మన కాలనీ 4వ రోడ్డులో పద్మనాభం గారున్నారు కదా, వాళ్ళ అమ్మాయి రాధకు పెళ్లి కుదిరిందట. ఒక్కొక్క ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చి వెళ్తున్నారు. ఇంకా మన ఇంటికి రాలేదు. రేపు మధ్యాహ్నం లోపల వస్తారనుకుంటా. పెళ్లి పనులు, షాపింగ్ పనులలో బిజీగా ఉండుంటారు. నిన్న వాళ్ళ గ్రామం వెళ్ళారట. పక్కింటి కృష్ణవేణి చెప్పింది అంటూ మాట్లాడుతూ వెళ్తున్న భార్యను కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయాడు సాగర్. వాళ్ళింట్లో పెళ్ళికి నేను ఏ చీర కట్టుకోను అంటూ బీరువా తెరిచి అందులో ఉన్న చీరలను చూపించి అడిగింది. చూడు సురేఖ, మనకింకా వాళ్ళు పెళ్లి పత్రిక ఇవ్వనే లేదు. అంతలోపు నువ్వెందుకు అంత అవసరపడతావు? మనల్ని పిలవకుండా ఉంటారా ఏమిటి? పెళ్ళికి ఇంకా 2 రోజులే ఉంది. రేపో ఎల్లుండో పిలవవచ్చు. ఎందుకంటే పెళ్ళి కూడా మన కాలనీ కమ్యూనిటీ హాల్లోనే. అప్పటికప్పుడు చీర సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టం. అందుకే ఇప్పుడే అడుగుతున్నా. చిన్న పిల్లలాగా మారం చేసిన భార్యను చూసి ఒక చిరునవ్వు నవ్వి 2 చీరలు సెలెక్ట్ చేశాడు సాగర్. మరుసటి రోజు మధ్యాహ్నం సమయం ఆఫీస్లో పని చూసుకుంటున్న సాగర్కు తన మొబైల్ రింగ్ అవ్వడం వినిపించింది. తీసి చూశాడు. హోమ్ సురేఖ అని కనబడింది. మొబైల్ ఆన్ చేసి, చెప్పు, ఏమిటి ఈ సమయంలో ఫోన్ చేశావు అని అడిగాడు. ఏమీ లేదండి, టైం 2 అవుతోంది. పద్మనాభం గారింట్లో నుండి పత్రిక ఇవ్వటానికి ఎవరూ రాలేదు. మనసు కొంచెం బాగోలేదు, అందుకే ఫోన్ చేశాను. రాని పత్రిక కోసం ఎందుకు అంత ఆరాట పడుతున్నావు? హైరాణ పడి మనసు పాడు చేసుకుంటావు. పక్కింటి కృష్ణవేణి అక్క వాళ్ళింటికి ఉదయం 10 గంటలకు వచ్చి పత్రిక ఇచ్చేసి వెళ్ళారట. నేను ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాను. మరి మన ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదో నాకేమీ అర్థం కావటం లేదు. నువ్వు మెయిన్ డోర్ వేసుకొని లోపల పనిలో ఉండుంటావు. ఇంట్లో ఎవరూ లేరేమో అనుకొని తిరిగి వెళ్ళిపోయి ఉంటారు. మెయిన్ డోర్ వేసుంటే కాలింగ్ బెల్ కొట్టాలిగా. కాలింగ్ బెల్ కొట్టుంటారు. నువ్వు ఏ ధ్యాసలో ఉన్నావో నీకు వినబడుండదు. ఇంకా నయం, నీకు చెవుడొచ్చిందేమో అనలేదు. ఎందుకలా బాధపడతావు? నిన్ను పిలవకుండా ఉంటారా? ఖచ్చితంగా పిలుస్తారు. పెళ్లి కూతుర్ని నాకు బాగా తెలుసనడం కంటే మంచి స్నేహితురాలు అనడమే నిజం. రాధ అంటే నాకు చాలా ఇష్టం. ఇది వాళ్ళింట్లో వాళ్ళందరికీ తెలుసు. పక్కింటి కృష్ణవేణి వాళ్ళింట్లో పిలిచి మన ఇంటికి రాకపోవడం, అందుకే నా మనసు అదోలా ఉంది. సరే ఆ విషయం గురించి సాయంత్రం నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టేసి హాయిగా నిద్రపో. ఫోన్ కట్ చేశాడు సాగర్. సురేఖకు నిద్ర పట్టలేదు.
కళ్ళు మూసుకుంటూ నిద్రకు బదులు ఆ పెళ్లి కూతురే కనబడుతోంది. లేచి కూర్చుంది. తిన్నగా వాళ్ళింటికే వెళ్ళి అడిగేద్దామా? నన్నెందుకు? ఎలా మర్చిపోయారు? అని. ఛ అది బాగుండదు. రేపు పొద్దున్నే పెళ్లి మంటపానికి వెళ్ళిపోతారు. కాబట్టి సాయంత్రం లోపు వచ్చి పిలవాల్సిందే తనలో తానే మాట్లాడుకుంటోంది. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. వాళ్ళే అయ్యుంటారు. పత్రిక ఇవ్వటానికి వచ్చుంటారు. నన్ను మర్చిపోగలరా? ఆనందంతో ఒక గెంతుకుతో మంచం దిగి గబగబా వెళ్ళి తలుపు తీసింది. పక్కింటి కృష్ణవేణి చేతిలో 4-5 చీరలతో నిలబడున్నది. సురేఖ, ఇందులో పెళ్ళికి ఏ చీర కట్టుకోను? నువ్వు సెలెక్ట్ చేస్తే బావుంటుంది. సెలెక్ట్ చేసి పెట్టావా? ఎంతో హక్కుగా అడిగింది కృష్ణవేణి. సురేఖకు ఏడుపు వచ్చేసింది. వచ్చే ఏడుపును దిగమింగుకొని ఇష్టం లేకపోయినా కృష్ణవేణి చేతిలో ఉన్న చీరలలో ఒక చీర సెలెక్ట్ చేసి ఆమెకు అందించింది. థ్యాంక్స్ అని చెప్పి కృష్ణవేణి వెనక్కి తిరిగిన వెళ్ళిన వెంటనే సురేఖ గబగబా ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి మంచం మీద పడ్డది. ఏడుపును ఆపుకోలేకపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. సాయంత్రం 6 గంటలు. సాగర్ ఇంటికి చేరాడు. సురేఖ బాగా టయర్డ్గా కనబడింది. ఏమిటోయ్, ఇక్కడ ఎప్పుడూ ఉత్సాహంగా తిరిగే సురేఖ అనే అమ్మాయి ఉండేది. నువ్వుగాని చూసావా? సురేఖ బుగ్గ గిల్లుతూ అడిగాడు సాగర్. తన బుగ్గ మీద భర్త ప్రేమగా పెట్టిన చేతిని తోసేసింది సురేఖ. సురేఖ మూడ్లో లేదని అర్థం చేసుకున్న సాగర్ అక్కడి నుంచి స్నానాల గది వైపుకు వెళ్ళాడు. ఒక చిన్న విషయానికి ఎప్పుడూ చలాకీగా ఉండే నువ్వు ఇలా మారిపోతావా? ఎంతో ప్రేమతో బుగ్గగిల్లిన భర్త చేతిని అలా తోసేశావు. సురేఖ మనసు సురేఖతో పోట్లాడింది. అంతవరకు పెళ్ళికి ఎందుకు పిలవలేదు అన్న ఒకే ఆలోచనతో ఈ లోకాన్నే మర్చిపోయిన సురేఖ అప్పుడు మనసు మార్చుకొని భర్తకు కాఫీ పెట్టడానికి వంటింటి వైపుకు వెళ్ళబోయింది. సురేఖ సురేఖ అన్న పిలుపు వినబడటంతో గుమ్మం వైపు తిరిగి చూసింది. ఎదురుగా కృష్ణవేణి రావడం కనిపించింది. గబగబా ముందు గదిలోకి వచ్చింది సురేఖ. సురేఖ, నువ్వింకా బయలుదేరలేదా? కాలనీ గుడిలోనేగా రాధను పెళ్లికూతురు చేస్తున్నారు. ఆ ముహూర్తం దగ్గర పడుతోంది, మర్చిపోయావా? సరే, త్వరగా రెడీ అయ్యిరా, ఇద్దరం కలిసే వెళ్దాం అని చెప్పింది కృష్ణవేణి అక్క. మమ్మల్ని పెళ్ళికి పిలవలేదు, పత్రిక ఇవ్వలేదు అని నిజం చెప్పటానికి సురేఖకు అవమానం అడ్డొచ్చింది. అక్క, మా ఆయన ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు, కాసేపట్లో బయలుదేరి వస్తాం, నువ్వు వెళ్ళక్క నాగరికంగా చెప్పేసి ఇంట్లోకి జారుకుంది సురేఖ. లోపలకు వచ్చిన సురేఖకు కన్నీళ్లు కుండపోతగా కారినాయి. తనకు పత్రిక ఇవ్వలేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. వంటింటి వైపు వెళ్లకుండా మళ్ళీ హాల్లోని సోఫాలోనే కూర్చుంది. ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో ఆ పద్మనాభం గారు. నువ్వు కూడా నాకు కూతురు లాంటి దానివే అని కనబడిన ప్రతిసారి చెప్తారు. బయట మార్కెట్లో కనబడితే ఏంటమ్మా, ఎందుకు ఇంత ఎండలో తిరుగుతున్నావు? గొడుగు వేసుకురాలేదు? ఈ ఎండ ఆరోగ్యానికి ఎంత చేటో తెలుసా? రా, ఇద్దరం కలిసి నా గొడుగులో వెళ్దాం. అచ్చం నా తండ్రిలాగానే మాట్లాడతారు. అలాంటి ఆయన తన కూతురు పెళ్ళికి నన్నెందుకు పిలవలేదు? సురేఖ మనసు బాధతో నలిగిపోతుంది. అప్పుడే స్నానం ముగించుకు వచ్చిన సాగర్ సురేఖను చూసి, ఏమిట్రా అదోలా ఉన్నావు? కావాలంటే పెళ్ళికి వెళ్ళిరా, వాళ్ళు ఖచ్చితంగా పత్రిక ఇవ్వటం మర్చిపోయింటారు. నువ్వు వెళ్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చెప్పాడు. పత్రిక ఇవ్వకుండా పిలవని పేరంటానికి ఎలా రాను అని ఆలోచిస్తున్నాను. నా భర్త కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. నన్ను ఎవరూ మర్చిపోరు. పత్రిక ఇవ్వటానికి మర్చిపోయారంటే నాకు నమ్మశక్యంగా లేదు అంటూ కళ్ళు తుడుచుకుంది. సాగర్ 2 చేతులతో ఆమెను దగ్గరకు తీసుకొని, మనం ఒక పని చేద్దాం. నువ్వు కూర్చొని టీవీ చూస్తూ ఉండు, నేను వంట వండుతాను. నా వంట ఎలా ఉంటుందో తెలుసా? ఇన్ని రోజులు ఈ వంటను మిస్ చేశామే అని ఫీల్ అవుతావు ఓదార్పుగా చెప్పాడు సాగర్. కళ్ళను పూర్తిగా తుడుచుకొని వద్దండి అంటూ ఉత్సాహంగా వంటగదిలోకి వెళ్ళింది సురేఖ. గబగబా వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. కాలనీ గుడిలో నుండి సన్నాయి మేళం శబ్దం జోరుగా వినబడింది. సాగర్ టీవీ సౌండ్ పెంచాడు. కిటికీలు మూసేసి ఏసీ ఆన్ చేశాడు. ఏసీ చల్లదనం బయటకు పోకుండా ఉండాలని కిటికీ తలుపులు మూశాను అని కారణం చెప్పాడు. సురేఖ చిన్నగా నవ్వింది. సురేఖకు మేళతాళాలు వినబడకుండా ఉండటానికి, ఆమె ఆలోచనలను మార్చటానికి టీవీలో వచ్చే ప్రోగ్రాం గురించి మాట్లాడాడు సాగర్. కొంతసేపటికి మేళతాళాల శబ్దం తగ్గింది.
సాగర్, సురేఖ భోజనాలు ముగించుకున్నారు. డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి పాత్రలను వంటగదిలో సర్దేసి బెడ్రూమ్కు వచ్చి పడుకుంది సురేఖ. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారినాయి. తన కన్నీరును సాగర్కు కనిపించకుండా ఉండటానికి పక్కకు తిరిగి పడుకున్నది సురేఖ. వారం రోజుల తర్వాత మార్కెట్లో కనబడ్డారు పద్మనాభం గారు. ఆయన మొహాన్ని అడిగేద్దామనుకుంది సురేఖ. కానీ ఆయనతో పాటు ఇంకో ఆయన కూడా ఉండటంతో పద్మనాభం గారిని చూసి చూడనట్లు నడిచింది సురేఖ. అమ్మా సురేఖ! సురేఖను పిలిచారు పద్మనాభం గారు. నడుస్తున్న సురేఖ ఆగింది కానీ వెనక్కి తిరిగి పద్మనాభం గారిని చూడలేదు. ఏమ్మా సురేఖ, నిన్ను చూడటానికి కూడా ఇష్టపడటం లేదా? గబుక్కున వెనక్కు తిరిగిన సురేఖ ఏడుస్తూ, నేను కనబడ్డ ప్రతిసారి నువ్వు కూడా నా కూతురువేనమ్మా అంటూ ప్రేమతో పలకరించారే, అలాంటిది రాధ పెళ్ళికి కాలనీలోని వారందరినీ పిలిచి నన్ను మాత్రం పిలవకుండా అవమానపరిచారే, అది న్యాయమేనా? నేను ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తానని నీకు తెలియదా? మీ కూతురు పెళ్ళికి నన్ను పిలవకుండా అవమానపరిచింది కూడా నా మంచికేనా అది అంటూ తటపటాయించారు పద్మనాభం గారు. వద్దంకుల్, ఈ వయసులో నాతో అబద్ధం చెప్పి మీ పెద్దరికాన్ని, సంస్కారాన్ని మీరే అవమానపరుచుకోకండి అంటూ వస్తున్న ఏడుపును దిగమింగుకొని అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయింది సురేఖ. బరువైన మనసుతో వెనక్కు తిరిగిన పద్మనాభం గారు మెల్లగా నడుచుకుంటూ మార్కెట్లో ఉన్న వినాయకుడి గుడికి వచ్చి చేతులెత్తి దైవానికి మొక్కుతూ, ఎలా చెప్పను? సురేఖ దగ్గర ఎలా చెప్పను? పెళ్ళికి పిలవకపోవటానికి నిజమైన కారణం చెబితే సురేఖ తట్టుకుంటుందా? హాయిగా సాగిపోతున్న సురేఖ సంసార జీవితంలో చిచ్చుపెట్టిన వాడినవ్వను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే నీ భర్త నా కూతుర్ని ప్రేమించాడు అని ఎలా చెప్పను అని మనసులోనే అనుకుంటూ ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాడు ఆ గొప్ప సంస్కారవంతుడు. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.